నిఖిల్ని మనం గెలిపించుకోవాలి. ఈ వీడియో కొంచెం లాంగ్ ఉండిద్ది, ఓ 10 నిమిషాలు ఉండిద్ది. కొద్దిగా చూడండి కంటిన్యూగా. చాలామంది సపోర్ట్ చేయమాక దేనికి మనకు గౌతమ్ గెలవాలి, తెలుగు వాళ్ళే గెలవాలి, ఎందుకు మీరు ఎంత చెప్పినా మారట్లేదు అని కొంతమంది అయితే కామెంట్లు అయితే చేశారు. కానీ మనం ఫస్ట్ నుంచి ఒకే స్టాండ్ మీద ఉన్నాం. ఎవరు బాగా ఆడితే వాళ్ళే గెలిపించుకోవాలని, మనం నిఖిల్నే గెలిపించుకోవాలని ఫిక్స్ అయిపోయి ఉన్నాం కాబట్టి నిఖిల్కే సపోర్ట్ చేస్తాం ఈ 3 రోజులు కూడా పక్కాగా. కానీ ఈ 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అంతా ఇంత నెగిటివ్గా అది బయట చేస్తుంది. పక్కాగా గెలవకుండా చేయాలి అన్నట్టు చూస్తున్నారు. ఓట్లలో కూడా చిన్న చిన్న మార్పులు జరుగుతున్నాయి అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరిగింది అనేది. అందరూ సరే విన్ అవుతాడులే నిఖిల్ అని చెప్పి ఓట్లు వేయటం మాత్రం ఆపకుండా కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. అయితే ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే, ఎందుకు ఎంత నెగిటివ్ జరుగుతుంది అని ఆలోచిస్తున్నప్పుడు ఇంకో పర్సన్ లాస్ట్ సీజన్లో కూడా వచ్చేసాడు. అది మరి మనం ఏం చేయలేం. ఆ సీజన్లోనే విన్ అయ్యేవాడు అని చాలామంది అంటున్నారు. అయితే తను మరి విన్ అయ్యేవాడు, కానీ కొన్ని కారణాల వల్ల వచ్చేసాడు అంటున్నారు. మరి ఇప్పుడు చూడండి, జెన్యూన్గా చూడండి. అంటే తను ఇష్టపడి తనకు గెలిపించుకోవాలనుకునే వాళ్ళ గురించి పాజిటివ్గా అలా చెప్పుకోవాలి. కానీ మొత్తం ఇటు ఇంకో పర్సన్ని మీరు కిందకి లాగేద్దాం, అసలు ఆ పర్సన్కి ఉన్నాయి లేని చేసేద్దాం, తను ఎంత బాగా ఆడినా మనకు అవన్నీ సంబంధం లేదు, తన హౌస్లో ఎంత మంచిగా ఉన్నా మనందరికీ సంబంధం లేదు, ఓన్లీ తను ఏదో ఒకటి చేసి దించేయాలా, ఫస్ట్ నుంచి తను ఎప్పుడు టాప్లోనే ఉన్నాడు, మనకు అది మైనస్ అయ్యిద్ది అని చెప్పి అనుకుంటా ఉన్నారు. కానీ తను దించడానికి ప్రయత్నిస్తాం అనుకున్నారు, కానీ ఒకటి కూడా విజయం కాలేదు. మీకు అది అవ్వదు కూడా అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా ఉంది, ఈ లాస్ట్ 3 రోజుల్లో ఏమయ్యిద్ది అని నేను పర్టికులర్గా అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో చూడండి పూర్తి వరకు. కానీ కొంతమందికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే 100లో ఒక 20% కొద్దిగా ఇలా బ్యాడ్గా మాట్లాడిన, ఆ 80% చాలామంది చాలా ప్రేమగా కామెంట్లు అనేది చేస్తూ ఉన్నారు. అయితే మనం తప్పు లేదు కాబట్టే మనల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు తను బాగా ఆడినా తన గురించి నేను నెగిటివ్గా చెప్తే అది నా తప్పే అయ్యిద్ది. కొంతమంది ఉన్నారు చెప్పేవాళ్ళు, ఇంకా వాళ్ళ గురించి మనం పట్టించుకోకూడదు, వాళ్ళ గురించి మాట్లాడిన వేస్ట్ అని నాకైతే పర్టికులర్గా అనిపించింది. అయితే నిఖిల్ చాలా ఎదుర్కొని ఇప్పుడు ఇక్కడ దాకా ఉన్నాడు. తను స్క్రీన్ స్పేస్ కూడా. అయితే నిఖిల్ని డౌన్ చేయాలంటే పాత ఏమైనా వీడియోలు తెచ్చి వాళ్ళు డౌన్ చేయడానికి చూస్తారు. మనం అలా చేయకుండా పాజిటివ్ వేలో మనం చేసుకోవాలి విన్ అయ్యేటట్టు. దీని మీద కొంతమందికి అవగాహన అనేది ఉండాలి. ఎందుకంటే వాళ్ళు పెట్టేశారని చెప్పి వీళ్ళు పెట్టేసి అక్కడ గందరగోళం చేసేస్తూ ఉంటారు. అదన్నీ కాకుండా కొద్దిగా మంచిగా నీట్గా ఇంకెన్ని రోజులు లేదు, గట్టిగా 3 రోజులు ఉంది. ఇంకొకళ్ళు నెగిటివ్ చేస్తే మనకు వచ్చేది ఏమీ లేదు కాబట్టి మనం పాజిటివ్ వేలోనే వెళ్ళాలి. తను సెకండ్ ఫైనలిస్ట్ అయినప్పుడు ఎంత ఎమోషనల్గా మాట్లాడాడు, అక్కడ కూడా ఎవరు కనెక్ట్ అవ్వలేదు అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అయితే తను అప్పుడు మాట్లాడిన మాటలు మనను, అలాగే అంతకుముందు కూడా తను కొన్ని ఇంటర్వ్యూస్లో మాట్లాడాడు ఎందుకు ఇవన్నీ అని. అయితే ఆ రోజు సెకండ్ ఫైనలిస్ట్ అయినప్పుడు చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. తను ప్రతి చోట ఇలాంటివి ఎదుర్కొంటూనే వచ్చాడు. ఏంటి నువ్వు తెలుగు వాడివి కాదు, బయట వ్యక్తివి అని ఇవన్నీ ఎదుర్కొని తను ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాడంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. దాని గురించి చాలామంది అభినందించాల్సింది పోయి ఇంకా నువ్వు మావాడివి కాదు అసలు ఇదైతే కొంతమంది తెలియని వాళ్ళు చేస్తున్నారు అని అనిపించిద్ది. అంతే. నన్ను కూడా చాలామంది తిడుతున్నా, అవన్నీ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మనం బాగా ఆడిన వ్యక్తిని గెలవనివ్వకుండా చేస్తే అది చాలా తప్పనే అనిపించిద్ది నాకు. మీకు అలా అనిపించిద్దో లేదో కూడా కామెంట్లో మెసేజ్ చేయండి.